జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు, మెథడిస్ట్ వ్యవస్థాపకులు. ఆయన సేవల ముందుకు వెళ్తున్నప్పుడు 17వ సంవత్సరంలో ఒక అతన్ని చూస్తాడంట. పోర్టర్ అంటే ఇప్పుడు కూలీ పనులు చేస్తారు కదా రైల్వే స్టేషన్ లో, ఆ బ్యాగేజ్ క్యారీ చేసుకుంటూ వెళ్తారు కదా మన లగేజ్ అంతా. ఆ కూలీ అతనికి ఒకటే ఒక కోట్ ఉందంట, ఒకటే ఒక వాటర్ బాటిల్ ఉందంట. కానీ ఎప్పుడు చూసిన చిరునవ్వుతో ఉన్నాడంట, సంతోషంగా ఉన్నాడంట. ఏంటి ఆనందం? ఎప్పుడు చూసిన స్తుతిస్తూ ఆనందిస్తూ, తినడానికి ఆహారం కూడా లేదంట. హీ హ్యాడ్ ఓన్లీ వన్ కోట్ అండ్ ఓన్లీ వాటర్ బాటిల్. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఆనందంగా ఉన్నాడంట. ఈయనకు అర్థం కాలేదు. అప్పుడే సేవలకు వస్తున్నాడు, పరిచర్యలు చేస్తున్నాడు. ఆయన వెళ్ళి అడిగాడంట, ఏంటి మీ దగ్గర ఉండటానికి ఇల్లు లేదు, పడుకోవడానికి ఒక పడక లేదు, మీరే వేసుకునేది ఒక్కటే కోట్, మీ దగ్గర కేవలం ఒకటి నీళ్ళనే, తినడానికి తిండి లేదు, కానీ ఇంత సంతోషం ఏంటి అని అంటే, వై ఆర్ యూ ప్రైజింగ్ గాడ్, వై ఆర్ యూ సో హ్యాపీ అని అంటే తను అన్నాడంట, మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ ఆరోగ్యం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఏమి ఉన్నా లేకపోయినా ఆయనని సేవించే భాగ్యాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా. ఈరోజు మన ఏది ఉందని, మన పరిస్థితులు బట్టని, అదే మన జీవితాలు అన్ని కలిగితే అప్పుడు నేను ఆనందంగా కాదండి. నా దేవుడు నాకు రక్షణ కార్యము జరిగించాడు అన్న వారు ఉంటే నా జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. ఇస్ దర్ ఎనీథింగ్ మోర్ ఐ కెన్ ఆస్క్ ఆఫ్ హిమ్? నో. హీ హాస్ గివెన్ మీ దిస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, దేవా ఈ రక్షణ ఆనందము నాద నుండి తీసివేయకు ప్రభా, ఈ రక్షణ ఆనందం నేను కోల్పోకూడదు. బికాస్ ఎవ్రీ బిలీవర్ విల్ హ్యావ్ దిస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీకు సంతోషం ఉందా లేదా అని అడగట్లేదు. డు యూ హ్యావ్ ద జాయ్? ఎంతమందికి జాయ్ ఉంది? హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా అనండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. నన్ను నమ్మిన వారు ఉన్నట్లయితే చప్పట్లు కొడతామా?